ప్రధానంగా గోవు దేని కొరకు సృజింపబడింది అంటే ఆరాధన యందు కొన్ని పరిమితులు ఉంటాయి. అందరూ అన్ని ఆరాధనలు చేయలేరు. ఇప్పుడు ఒక భక్తుడు ఉంటాడు, ఆయనది భక్తి చాలా తీవ్రమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆయన ఓ అరటిపండు ఇలా చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, ఇలా ముక్కలు విరిచి ఇలా పెడుతున్నాడు అనుకోండి, కామాక్షి పరదేవత ఇలా చెయ్యి చాపి ఆయన పెట్టిన అరటిపండు ముక్కలు పుచ్చుకుని నోట్లో వేసుకుంటుంది. ఆయనతో మాట్లాడుతుంది, మహాస్వామితో మాట్లాడింది. అలాగే కామకోటి పీఠ పరంపరలో ఎందరితో మాట్లాడింది. శృంగేరి గురు పరంపరలో ఎందరో గురువులతో శారదమ్మ మాట్లాడుతుంది. కానీ నాకు కోరిక ఉంటుంది, అమ్మవారికి నేను కూడా అరటిపండు తినిపించాలి. నాకు అంత స్థాయిలో ఉపాసన లేకపోవచ్చు, కానీ నా జన్మలో ఎప్పుడైనా అమ్మవారికి అరటిపండు పెట్టగలనా? ఇప్పుడు స్థాయితోటి, ఉపాసన బలంతో, ఆశ్రమంతో, వర్ణంతో సంబంధం లేకుండా అందరూ ముట్టుకోవడానికి, అందరూ సేవించడానికి, అందరూ పెట్టడానికి యోగ్యమైనటువంటి పరదేవతా రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే గోవు. ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు తొక్క తీసి నేను ఇలా పెడుతుంటే ఆవు తిందనుకోండి, ఆ పళ్ళతో తింటూ అది నాలుకతో లాక్కుంటూ ఉండగా నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా నేను ఆవుకి పెట్టిన అరటిపండు కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది. గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పాదములకు పసుపు రాసి బొట్టు పెట్టడమే. గోవు మీద నీళ్లు పోశాననుకోండి, కామాక్షి పరదేవతకు అభిషేకమే. గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేశాననుకోండి, అమ్మవారికి ఉపచారం చేసినట్టే. అందుకే అది ఒళ్ళు రుద్దుకోవాలంటే తోక అందదు. గంగడోలుకి దురద, గంగడోలు అంటే మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది. అది ఎలా గోక్కుంటుంది? ఓ గరుకు స్తంభం ఉంటే దానికేసి రుద్దుకుంటుంది, వెంట్రుకలు కింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు కింద పడ్డాయో పితృదేవతల్ని అన్ని వందల సంవత్సరములు స్వర్గలోకంలో పెడతారు. దాని రోమానికి కూడా అంత శక్తి. గోసేవయే పరబ్రహ్మము యొక్క సేవ. రెండు, గోవు లేని నాడు సనాతన ధర్మం లేదు. ఎందుకని అంటే సనాతన ధర్మం దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది. అగ్నిముఖంగా దేవతలకి హవిస్సిస్తారు. అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వాలి అంటే యాగశాలలో హోమగుండం కట్టాలి. హోమగుండం కట్టాలి అంటే భూమికి పవిత్రత ఉండాలి. భూమికి పవిత్రతను ఎలా తీసుకొస్తారు? ఒక్క పదార్థము చేతనే తెస్తారు, ఆవు పేడతో అలకాలి. ఆవు పేడ వినా లోకములో పవిత్రతని తేవడానికి వేరొక పదార్థము లేదు. ఏ జీవి యొక్క మలమూత్రములైనా దుర్వాసన, ఒక్క గోవు యొక్క మలము మాత్రం సువాసనతో ఉంటుంది. ఆ గోమయంతో అలికారనుకోండి, రేపు శ్రావణ శుక్రవారం వస్తే వరలక్ష్మీ వ్రతం చేసే ముందు భూమిని గోమయంతో అలకాలి. లేకపోతే అది ఇంట్లో నీ తొక్కిన నేల, గోమయంతో అలికి అప్పుడు అమ్మవారిని పెట్టాలి. కాబట్టి గోమయం ఉంటే భూశుద్ధి జరుగుతుంది. పంచగవ్యాల్ని ప్రాశనం చేస్తే లోపల ఉన్న పాపాలు కాలిపోతాయి. ఆవు పాలు ఉంటే, ఆవు నెయ్యి ఉంటే తప్ప యజ్ఞం చెయ్యలేరు. ఎలా స్వాహాకారం చేస్తారు? స్వాహా అని పిలిచి హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి ఉంటే తప్ప దేవతలు అందుకోరు. దేవతలు అందుకోకపోతే వాళ్ళకి ఆకలి తీరదు. ఆకలి తీరకపోతే వర్షం కురిపించరు. వర్షం కురిపించకపోతే మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఆవు మీద ఆధారపడింది. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు ఉన్నారనుకోండి, ఆయన వేదం చదువుకున్నాడు, గోవు ఉంది, లోకంలో ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు దాని నివారణకి కావలసినటువంటి యజ్ఞాన్ని, హోమాన్ని బ్రాహ్మణుడు వేదమంత్రాలతో, స్వరంతో, గోమయంతో అలికి ఆవునీతితో, స్వాహాకారంతో హవిస్సిచ్చి దేవతల్ని తృప్తిపరిచి అందరి యొక్క కామ్యాలు తీరుస్తాడు. అందుకని గోవు బ్రాహ్మణుడు ఎప్పుడూ శుభంగా ఉండాలి, అందరూ శుభంగా ఉంటారు. అంటే దాని అర్థం మిగిలిన వాడు పారిపోవాలి, గోవు బ్రాహ్మణుడు బాగుండాలని కాదు. వాళ్ళిద్దరూ బాగుంటే అందరూ బాగుంటారు. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఎక్కడుంటారు 33 కోట్ల మంది ప్రతిష్టై? గోవు చుట్టూ తిరిగారనుకోండి, 33 కోట్ల మంది దేవతలకి మీరు ప్రదక్షిణం చేశారు అని ఖాతాలో వేసేస్తారు. అందుకే గోవు లాంటి ప్రాణి లోకంలో లేదు. కొన్ని ప్రాణుల యొక్క ధూళి మీద పడకూడదు, అపమృత్యు దోషం వస్తుంది. మేకల మంద వెళ్ళిపోతుంది అనుకోండి, దాని డెక్క మించి రేగిన మట్టి మీద పడకూడదు అకాలంగా. అదే గోవులు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, సాయంకాలం వేళ గోధూళి పైకి లేచిందనుకోండి, ఆ ధూళి మీద పడితే అదొక పవిత్రమైనటువంటి స్నానం. అది మీద పడినంత మాత్రం చేత వాడు ఏ పవిత్ర కర్మ చేయడానికైనా యోగ్యుడైపోతాడు. అందుకే గోధూళి వేళ అని ఆ కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం, గోవుల డెక్కల నుంచి ధూళి పైకి రేగేటటువంటి సమయం.
గోవు అంత గొప్ప ప్రాణి. అందుకే సనాతన ధర్మంలో గోవుని రక్షించడం, గోవుని కాపాడడం అంత గొప్పవి. ఎంత గొప్పవో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మారేడు చెట్టు దగ్గర వేసిన పాకలో ఉండేవారు. పక్కన గోశాల ఉండేది. 97 వయస్సు వచ్చేసింది ఆయనకి. ఆవు ఈంతోంది అంటే ఆయన చేత్తో చాటలో బియ్యం పట్టుకుని బెల్లంగడ్డ పట్టుకెళ్లి ఆవు దగ్గర పెట్టి గోవు యొక్క పృష్ఠభాగము నుండి చెప్పి మాకు చాలా అనుభూతి ఏంటంటే అండి,